కంపెనీలు లేఆఫ్లను కొనసాగిస్తున్నాయి. గత ఏడాదిలో లక్షల్లో ఉద్యోగాలను తొలగించిన దిగ్గజ కంపెనీలు 2024లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంస్థ యాపిల్ దాదాపు 600 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేసింది. అయితే స్మార్ట్ కారు, స్మార్ట్ వాచ్ ప్రాజెక్టులను పక్కన పెట్టడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ఈ తొలగింపులపై ఇప్పటి వరకు ఎలాంటి కన్ఫర్మేషన్ కంపెనీ నుంచి లేదు. కంపెనీ ఇటీవల కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సమర్పించిన నివేదికలో ఈ విషయం వెల్లడించింది. అయితే ఎంప్లాయీస్ లో మార్పులు చేర్పులను కాలిఫోర్నియా ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా వెల్లడించిన సమాచారంలో న్యూ స్క్రీన్ డెవలప్మెంట్ పై పనిచేస్తున్న 87 మందిని కార్ ప్రాజెక్టు నుంచి మిగతా వారిని విధుల్లో నుంచి తీసేసినట్లుగా సమాచారం అందింది. అయితే 2014లో ఆరంభించిన కార్ ప్రాజెక్ట్ మూసివేస్తున్నట్లు గత నెల ఫిబ్రవరిలో పేర్కొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కొన్ని రోజుల తర్వాత భారీగా ఉద్యోగులను తొలగించనుంది యాపిల్. 5G వరల్డ్లోకి ప్రపంచం అడుగు పెడుతున్న సందర్భంగా స్మార్ట్ కారు, డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అయితే భారీ ఖర్చు, పలు కారణాల వల్ల ఆ ప్రాజెక్టులను పక్కన పెట్టింది. డిస్ప్లే ప్రాజెక్టులు, ఇంజనీరింగ్ సరఫరా వంటి సమస్యలు తలెత్తినట్లు తెలిసింది. స్మార్ట్ కార్పై పనిచేస్తున్న వారిలో కొంతమందిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ వంటి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేశారని సమాచారం. మొత్తంగా కాలిఫోర్నియాలోని 600 మంది ఉద్యోగులకు కంపెనీ పింక్ స్లిప్లను జారీ చేసిందట. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ టు 9 వైబ్స్.